ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఇటు మన టీమిండియా అండ్ అటు పాకిస్తాన్ ఇద్దరు కూడా బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ గెలిచి ఈ మ్యాచ్ కి వస్తున్నారు. అండ్ ఈ మ్యాచ్ కొలంబోలోని ఆర్పిఎస్ స్టేడియంలో ఆడుతున్నారు. ఇక్కడ గ్రౌండ్ పెద్దగా ఉండడమే కాకుండా స్పిన్నర్స్ కి కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఈ వరల్డ్ కప్ లో ఈ గ్రౌండ్ లో ఆడిన 3 మ్యాచెస్ కూడా బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీమ్సే గెలిచాయి. కాకపోతే ఈ మ్యాచ్ కి వచ్చేస్తే వర్షం పడే ఛాన్సెస్ ఉన్నట్టు తెలుస్తుంది కాబట్టి టాస్ గెలిచిన టీం మాత్రం సెకండ్ బ్యాటింగ్ చేయడానికే వెళ్తుంది. ఈ రెండు టీంలు కూడా తమ బౌలింగ్ లో ఈక్వల్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడ వికెట్ స్పిన్నర్స్ కి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో పాకిస్తాన్ స్పిన్నర్స్ అందరూ కూడా మంచి రిథమ్ లో కనిపిస్తున్నారు. అండ్ ఇటు మన బౌలింగ్ అటాక్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది. ఈ మ్యాచ్ లో ఏ టీం అయితే బ్యాటింగ్ లో బాగా పర్ఫామ్ చేస్తారో వారే ఈ మ్యాచ్ గెలుస్తారు. ఇన్ఫాక్ట్ మన బ్యాటింగ్ ముందు పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ చాలా మామూలుగా కనిపిస్తున్నప్పటికీ ఎవరిని ఈ స్టేజ్ లో తక్కువ చేయలేం కాబట్టి ప్రాపర్ ప్లాన్ అండ్ ప్రిపరేషన్ తో ఈ మ్యాచ్ లోకి మన టీమిండియా రావాలి. అండ్ ఈ మ్యాచ్ కి ఫేవరెట్స్ గా తప్పకుండా టీమిండియానే ఉంటుంది. అండ్ ఇక టీ20 వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య 8 మ్యాచెస్ జరిగితే అందులో 7 మ్యాచెస్ ఇండియానే గెలిస్తే కేవలం ఒకే మ్యాచ్ పాకిస్తాన్ గెలిచింది. అండ్ ఈ మ్యాచ్ లో మన టీమిండియా గెలిచి ఇది గ్రేటెస్ట్ రైవలరీ కాదు, వన్ సైడ్ మ్యాచ్ అని పాకిస్తాన్ కి గట్టిగా చెప్పాలి. అండ్ ఈ మ్యాచ్ లో మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేసి మరింత ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.